హాయ్ అండి. ఎప్పుడైనా మీరు సొరకాయలో వెన్నపూసనేసి వండారా? ఇవాళ నేను ఈ వీడియోలో ఆ కర్రీని అయితే చూపించేస్తాను. చాలా సింపుల్‌గా ఉంటుంది. నాన్న పొద్దున్న పొలానికెళ్ళినప్పుడు అక్కడ పొద్దున్న అయితే గుండు సొరకాయ అయితే దొరికిందంట. లేత కాయని దాన్ని తీసుకొచ్చేసి నాన్న అయితే అమ్మకిస్తే అమ్మ దాన్ని మొత్తం హోల్స్ చేసేసిందండి. మొత్తం అంతా హోల్స్ చేసి ఓవర్ డే పెట్టేసింది. పెట్టేసరికి తెల్లారి నెక్స్ట్ డే మార్నింగ్‌కి అది మొత్తం అంతా వాటర్ వదిలేసి డ్రై అయిపోతుందనమాట. తర్వాత దాన్ని ఏం చేసిందంటే ఇలాగ గుమ్మడికాయ ముక్కలు కోసుకుంటాం కదా వడియాలకి, అలాగ పొడుగ్గా పీసెస్ అయితే కట్ చేసింది. సమోసా పీసెస్‌లకి అలాగా కట్ చేసేసి దీన్ని డీప్ ఫ్రై చేసుకోవాలండి మనం. ఈ సొరకాయ ముక్కల్ని డీప్ ఫ్రై చేసుకుంటేనే చాలా బాగుంటుంది. చక్కగా ముక్కంతా మగ్గిపోయిన దాకా డీప్ ఫ్రై చేసుకోవాలి. మనకి ఈ కర్రీ అయితే చాలా సింపుల్గా చాలా బాగుంటుంది అనమాట. కర్రీని వీళ్ళంతా మా ఇంటి దగ్గర పిల్లలు, వాళ్ళు హాలిడేస్కి మేము వచ్చామని చెప్పి వచ్చారు మమ్మల్ని చూడడానికి. అలాగే మా సహస్ర ఫ్రెండ్స్ కూడా అనమాట. చూసారా అమ్మ ఇలా డీప్ ఫ్రైకి వేసేసి వాటిని అన్నింటినీ చక్కగా ఫ్రై చేస్తుంది కదా, అలాగైతే మనం ఫ్రై చేసుకోవాలి. జాగ్రత్తగా కలుపుకొని పెట్టుకోవాలి. చూడండి ఈ ముక్కలు ఎన్నో ముక్కలు వేసానో నేను, చూడండి దగ్గరికి అయిపోయాయి కదా మొత్తం అంతా ఈ ముక్కల్ని. అలాగే అయిపోయాక మనం బ్రౌనిష్ వచ్చాక పక్కకు తీసి పెట్టేసుకోవాలి. దీనికి మనం చిన్న మసాలా అయితే పట్టుకోవాలండి. దీంట్లో పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం ముక్క అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని ఇలా పేస్ట్ కింద పట్టేసుకోవాలి. చూడండి మిగతా ముక్కలను కూడా అమ్మ ఒకటిగా కొంచెం కొంచెంగా వేసుకొని ఫ్రై చేస్తుంది. మా చెల్లి కూడా కూర్చొని అందరం కూర్చొని ఒక దగ్గరే మాట్లాడుతున్నాం. జాన్ చెట్టు కింద పెట్టుకున్నామండి, మేము చేస్తున్నాం అనమాట. ఆ ముక్కలన్నీ కూడా ఫ్రై అయిపోయాక తర్వాత మనం ఏదైతే పట్టుకున్నాం కదా పేస్ట్ని, ఆ పేస్ట్ని కూడా కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం దాన్ని కూడా పచ్చివాసన పోయిందాక ఉంచేసుకున్నాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న ముక్కల్ని దాంట్లో వేసేసుకుని చక్కగా కలిపేసుకోవాలండి. మనం ఈ ముక్కలకి అంతా పట్టాలి. మనం వేసుకున్న సొరకాయ ముక్కలకి మొత్తం అంతా అమ్మ చక్కగా కలుపుతుంది కదా, ముక్క అంతా విడిపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలంటే, ఎందుకంటే మగ్గిపోతుంది కదా ఆల్రెడీ. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని అమ్మ అయితే ప్యాన్ పెట్టేసింది, దాని మీద మూత పెట్టేసి కొంచెం దగ్గరికి మగ్గిన తర్వాత దాంట్లో ఇంట్లో చేసుకున్న గరం మసాలా పొడి అయితే వేసుకోవాలి. అలాగే సరిపడా సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇది మార్నింగ్ అమ్మమ్మ మజ్జిగలోంచి తీసిన వెన్నపూస అండి, ఫ్రెష్ వెన్నపూస. ఇది కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది కర్రీ అయితే. చిన్నప్పుడు మా అమ్మమ్మ వంకాయ కూరలో ప్రతి ఒక్క దాంట్లో అంత వెన్నపూస తీసి వేసేది వాటిట్లో. మనకి చిన్నపిల్లలు తిన్నా కూడా చాలా బలం అండి, మంచిగా ఉంటుంది. మా అందరికీ ఈ రెసిపీ అంటే చాలా ఫేవరెట్. చూడండి ఎంత చక్కగా ఉందో కర్రీ అయితే, చాలా బాగా వచ్చింది ఈ రెసిపీని. అయితే ఇంకోటి ఏంటంటే ఈ కర్రీ పిల్లలు తినాలనుకున్నా కూడా అస్సలు కారం ఉండదు, ఎందుకంటే మనం ఆల్రెడీ ఇందులో వెన్నపూస వేసాం కదా, కారం ఉండదు, చాలా బాగుంటుంది. ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి మీరు కూడా, మీకు అందరికీ తెలిసే ఉంటుంది మ్యాక్సిమం. ఇలా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మా నాన్నకైతే ఈ రెసిపీ కూడా చాలా ఇష్టం. ఇప్పుడు నాన్న కోసమే అమ్మ అన్నం పెట్టి ఇస్తుంది అనమాట. అలాగా అందులోనూ పొలంలో మనం పండించిన సొరకాయ కూడా ఇంకా బాగుంటుందండి కర్రీ అయితే. ఇక్కడ నాన్న అయితే టేస్ట్ చేసి పెడుతున్నారు, చాలా బాగుంది కర్రీ అయితే. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలాగుందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.